కన్యక పరమేశ్వరి చరిత్ర. వాసవి కన్యా చరితము ఓయమ్మలు విన్నవారు ధన్యులు మాయమ్మలు. వాసవి కన్యా చరితము ఓయమ్మలు విన్నవారు ధన్యులు మాయమ్మలు. పార్వతి అంశతోటి పుట్టిన వాసవి కథ వినరే ఓయమ్మలు. పార్వతి అంశతోటి పుట్టిన వాసవి కథ వినరే ఓయమ్మలు. పూర్వకాలంలోన దేవలోకమందు సోమకాంతుడను యక్ష
పులకరించే ఆ తల్లి కథ చెప్తా వినరోయమ్మ మాయమ్మలు మనసు పులకరించే ఆ తల్లి కథ చెప్తా వినరోయమ్మ మాయమ్మలు వాసవి చరితాన్ని మీరు మనసారా వినరోయమ్మ మాయమ్మలు వాసవి చరితాన్ని మీరు మనసారా వినరోయమ్మ మాయమ్మలు భారతదేశంలో గోదావరి తీరాన రాజమహేంద్ర వరమునైతే రాజధానిగా చేసుకొని నరులు రాజధానిగా చేసుకొని నరులు రాజధానిగా చేసుకొని నరులు చంద్రవంశీయులు రాజ్యాన్ని పాలించుతున్నారు భూలోకాన చంద్రవంశీయులు రాజ్యాన్ని పాలించుతున్నారు భూలోకాన విమల దక్ష విష్ణు వర్ధనుడు పాలించుచున్నాడు ఆనాడు విమల దక్ష విష్ణు వర్ధనుడు పాలించుచున్నాడు ఆనాడు ఆ రాజు రాజ్యాన పెనుగొండ పట్నాన్ని కుశమగుప్త గారు ఏలుతూ ఉన్నాడు పెనుగొండ పట్నానికి రారాజు అతడే పెనుగొండ పట్నానికి రారాజు అతడే పెనుగొండ పట్నానికి రారాజు అతడే కుశమాంబ కన్యారత్నంను ఆ రాజు వివాహం ఆడినాడు ఓయమ్మ వాసవి కన్యక పరమేశ్వరి దివ్య చరితాన్ని వినరోయమ్మ ఓయమ్మలు దాన ధర్మాలతో ఆ రాజు రాజ్యాన్ని ఏలవట్టే ఓయమ్మ పెనుగొండ క్షేత్రమందు వాసవి కన్య పేరైన దేవతమ్ము మాయమ్మలు కుశమగుప్త రాజు శివుణ్ణి ధ్యానిస్తూ ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించగా నెలలు ఏండ్లు ఎన్నో గడిచిపోతున్నాయి నెలలు ఏండ్లు ఎన్నో గడిచిపోతున్నాయి నెలలు ఏండ్లు ఎన్నో గడిచిపోతున్నాయి ఏండ్లు గడిచిపోతున్నా ఆ రాజుకు సంతానం లేకపోయే ఓయమ్మ ఏండ్లు గడిచిపోతున్నా ఆ రాజుకు సంతానం లేకపోయే ఓయమ్మ సంతానం కొరకైతే కుశమాంబ తల్లడిల్లుతుండెను ఆ తల్లి సంతానం కొరకైతే కుశమాంబ తల్లడిల్లుతుండెను ఆ తల్లి ఒకనాడు ఆ తల్లి తన భర్తతోని పిల్లలు లేరాని గొల్లున ఏడ్వగా ఆ రాజు మనసెంతో తల్లడిల్లిపాయే ఆ రాజు మనసెంతో తల్లడి
ఆకుశమాంబ ఆవాసవైతే అమ్మవారి అంశతోటి జన్మించింది అంటూ ఆ తల్లి జోల పాటలు పాడే అంటూ ఆ తల్లి జోల పాటలు పాడే అంటూ ఆ తల్లి జోల పాటలు పాడే ఇంతింత ఆవాసవి ఓయమ్మ పెద్ద పెరుగుతున్నదే మాయమ్మ ఇంతింత ఆవాసవి ఓయమ్మ పెద్ద పెరుగుతున్నదే మాయమ్మ అంద చందాలతోని వాసవి చక్కటి ఆటలతో పెరగవట్టే అంద చందాలతోని వాసవి చక్కటి ఆటలతో పెరగవట్టే వాసవి ఆటలు చూస్తూనే ఆ తల్లి ఆనందపడుతూ అల్లారు ముద్దుగా పెంచుకోనే వట్టే ఆకుశమాంబ పెంచుకోనే వట్టే ఆకుశమాంబ పెంచుకోనే వట్టే ఆకుశమాంబ ప్రేమతో ఆ తల్లి బంగారి నగలను పెట్టవట్టే వాసవికి ప్రేమతో ఆ తల్లి బంగారి నగలను పెట్టవట్టే వాసవికి వద్దాని తీసివేసి వాసవి ఏమి చేయుచుండెను ఓయమ్మ వద్దాని తీసివేసి వాసవి ఏమి చేయుచుండెను ఓయమ్మ నాగరేశ్వర స్వామికి ఇష్టమైన నగలు ఆ వాసవైతే ఇష్టముతోని ధరించుతుండెను వాసవి కన్య ధరించుతుండెను వాసవి కన్య ధరించుతుండెను వాసవి కన్య సంగీత సాహిత్యంతో ఆ తల్లి పెద్ద పెరుగుతున్నది ఓయమ్మ వాసవి కన్యక పరమేశ్వరి దివ్య చరితాన్ని వినరోయమ్మ ఓయమ్మలు చక్కని రూపముతో ఆ తల్లి దగదగ మెరువబట్టే ఓయమ్మ పెనుగొండ క్షేత్రమందు వాసవి కన్య పేరైన దేవతమ్ము మాయమ్మలు ఒకరోజు వాసవి తండ్రి నిర్మించిన నాగరేశ్వర ఆలయంలోనికి సరళాని చెలితోని బయలుదేరినాది సరళాని చెలితోని బయలుదేరినాది సరళాని చెలితోని బయలుదేరినాది ఆ ఆలయంలోన వాసవి నాగరేశ్వర స్వామిని ఓయమ్మ ఆలయంలోన వాసవి నాగరేశ్వర స్వామిని ఓయమ్మ పూలమాలలతోని ఓయమ్మ పూజిస్తూ ఉన్నది ప్రతిదినం పూలమాలతోని ఓయమ్మ పూజిస్తూ ఉన్నది ప్రతిదినం ఒకరోజు చెలికత్తె వాసవితోని ఓ తల్లి వాసవి అంద చందాలతో చందమామలా ఉన్నావు నీవు చందమామలా ఉన్నావు నీవు చందమామలా ఉన్నావు నీవు నిన్ను మనవాడేటి మగవాడు అదృష్టవంతుడు అన్నది నిన్ను మనవాడేటి మగవాడు అదృష్టవంతుడు అన్నది అప్పుడు వాసవి ఓయమ్మ ఏమని చెప్పినది సరళతో అప్పుడు వాసవి ఓయమ్మ ఏమని చెప్పినది సరళతో ఏమే చెలికత్తె వెర్రి దానవ ఏమి నేను గౌరీదేవి బాలికనమ్మ ఆ దేవి పూజకే అంకితం నేను ఆ దేవి పూజకే అంకితం నేను ఆ దేవి పూజ
చూసి నుంచి ఆ రాజుకు నిద్ర నీళ్లు కరువాయే ఓయమ్మ వాసవిని చూసి నుంచి ఆ రాజుకు నిద్ర నీళ్లు కరువాయే ఓయమ్మ మనసంతా వాసవితో నిండి పరవశించుతున్నది మదిలోన మనసంతా వాసవితో నిండి పరవశించుతున్నది మదిలోన మనసంతా వికలమైన ఆ రాజు చిన్నబోయి రాజు ఆలోచించుచుంటే ఆ రాజును మంత్రి చూసినాడమ్మా ఆ రాజును మంత్రి
అప్పుడు కుశమగుప్తుడు ఓయమ్మ భాస్కరాచార్యులతో ఇట్లా పలికే. అప్పుడు కుశమగుప్తుడు ఓయమ్మ భాస్కరాచార్యులతో ఇట్లా పలికే. మా కోసం మీరెందుకు కలబడతారు, మేము అగ్నికి ఆహుతి అయితాము. మా కోసం మీరెందుకు కలబడతారు, మేము అగ్నికి ఆహుతి అయితాము. అప్పుడు భాస్కరుడు కుశమగుప్తతో నీతో పాటు మేము అగ్నికి ఆహుతి అవుతాము అని పలికిండు గుప్తునితో. అవుతాము అని పలికిండు గుప్తునితో. అవుతాము అని పలికిండు గుప్తునితో. అప్పుడైనా రాజుకు కనువిప్పు అయితుందేమో అన్నాడు భాస్కరాచారి. వాసవి కన్యక పరమేశ్వరి దివ్య చరితాన్ని వినరోయమ్మ ఓయమ్మలు. 102 గోత్రాల వారు అగ్ని ప్రవేశముకు సిద్ధమైరి. పెనుగొండ క్షేత్రమందు వాసవి కన్య పేరైన దేవతమ్ము మాయమ్మలు. అట్టి సంగతి కుశమాంబతోని కుశమగుప్తుడు వివరించి చెప్పగా గొల్లునా తల్లి దుఃఖిస్తూ ఉన్నది. గొల్లునా తల్లి దుఃఖిస్తూ ఉన్నది. గొల్లునా తల్లి దుఃఖిస్తూ ఉన్నది. ఏడుస్తున్న తల్లిని వాసవి చూసినదోయమ్మ. అప్పుడు ఏడుస్తున్న తల్లిని వాసవి చూసినదోయమ్మ. అప్పుడు ఏమంట ఉన్నది వాసవి కన్య తన తల్లితోనైతే ఓయమ్మ. ఏమంట ఉన్నది వాసవి కన్య తన తల్లితోనైతే ఓయమ్మ. ఓయమ్మ నీవు దుఃఖించుట తగదు, నా మీద ప్రేమతో ఏడుస్తున్నావు గాని నేను ఎవ్వరో నీకు తెలుసా అని. నేను ఎవ్వరో నీకు తెలుసా అని. నేను ఎవ్వరో నీకు తెలుసా అని. తన విశ్వరూపాన్ని వాసవి తల్లికి చూపినది. అప్పుడు తన విశ్వరూపాన్ని వాసవి తల్లికి చూపినది. అప్పుడు ఆ విశ్వరూపమైతే ఓయమ్మ ఏ తీరుగా ఉన్నది ఆ తల్లిది. ఆ విశ్వరూపమైతే ఓయమ్మ ఏ తీరుగా ఉన్నది ఆ తల్లిది. 714 చేతులతోని నోటిలో నందు భూమండలం చూపి ఆది పరాశక్తి అవతారం చూపింది. ఆది పరాశక్తి అవతారం చూపింది. ఆది పరాశక్తి అవతారం చూపింది. అప్పుడు కుశమాంబ వాసవికి దండాలు పెట్టినది. వెంటనే వాసవి కన్యక పరమేశ్వరి దివ్య చరితాన్ని వినరోయమ్మ ఓయమ్మలు. అప్పుడు వాసవి తల్లి తండ్రితో చూసితిరా నా రూపము అన్నది. పెనుగొండ క్షేత్రమందు వాసవి కన్య పేరైన దేవతమ్ము మాయమ్మలు. అప్పుడు కుశమగుప్త గురువు గారితో అగ్ని ప్రవేశంకు 102 గుండాలు త్రవ్వించమని చెప్పినాడోయమ్మ. త్రవ్వించమని చెప్పినాడోయమ్మ. త్రవ్వించమని చెప్పినాడోయమ్మ. అప్పుడు కుల గురువు వెంటనే అమలు పరిచినాడు ఓయమ్మ. అప్పుడు కుల గురువు వెంటనే అమలు పరిచినాడు ఓయమ్మ. చక్రవర్తి దగ్గరికి వైశ్య బాలల పంపించినాడమ్మ. వెంటనే చక్రవర్తి దగ్గరికి
కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరెనులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. అమ్మా అమ్మా మునులు తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు పుత్రకామేష్టి జరిపించి తల్లి శార్వాణి దయతో అతనికి కన్యక కలిగెనయా.